నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు 5,15,00,000 రాబట్టింది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా అదే జోరు, 3,40,00,000 తీసుకొచ్చింది. మూడో రోజు 4,30,00,000. ఇక నాలుగో రోజు 4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1,50,00,000, ఎనిమిదో రోజు 1,20,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. తొమ్మిదో రోజు 80,00,000, పదో రోజు 75,00,000, 11వ రోజు 70,00,000, 12వ రోజు 60,00,000 మేర కలెక్షన్స్ అందుకుంది. ఇక రెండో వారం కూడా అదే జోరు చూపించింది. 13వ రోజు 14వ రోజు 90,00,000, 15వ రోజు 30,00,000 మేర వసూళ్లు వచ్చాయి. 16వ రోజు 28,00,000, 17వ రోజు 27,00,000, 18వ రోజు 32,00,000, 19వ రోజు 30,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. నేడు ఆక్యుపెన్సీ 18% కనిపిస్తోంది. 27 నుంచి 30,00,000 మధ్య నేడు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అని చెప్పవచ్చు. కథ పాతదైనప్పటికీ వారిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి బాగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖరిలో సుమారు 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. ఈ సినిమా తొలి రోజు సాధించిన విజయం చూసి మంచి వసూళ్లు సాధిస్తుందని అనలిస్టులు ముందుగానే భావించారు. అదే జోరుతో మూడో వారం చివరి రోజు వరకు అద్భుతమైనటువంటి వసూళ్ల దిశగా ఈ సినిమా అయితే వెళ్తోంది. మరో వారం ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఇప్పటికీ 18 నుంచి 22% ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఈ సినిమాకి.